హలో ఎవ్రీవన్, లింక్ లిస్ట్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ని హ్యాండిల్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 725, స్ప్లిట్ లింక్ లిస్ట్ ఇన్ పార్ట్స్. ఓకే, అండ్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండబోతుంది. సో జస్ట్ డిస్క్రిప్షన్ మాత్రమే. ఓకే, సో అది క్లియర్గా అర్థం చేసుకుంటే లైక్ ఇట్స్ ప్రిటీ సింపుల్ ప్రాబ్లమ్. ఓకే, సో అగైన్ డోంట్ వరీ అబౌట్ దిస్ ట్యాగ్. సో ఫస్ట్ మనం డిస్క్రిప్షన్ క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఏమంటున్నాడు, గివెన్ ద హెడ్ ఆఫ్ ఎ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, విల్ బి గివింగ్ అ సింగిల్ లింక్ లిస్ట్ అండ్ అన్ ఇంటీజర్ కే. అన్ ఇంటీజర్ కే కూడా ఇస్తున్నాడు. ఈ కే సంబంధించింది ఏంటి? స్ప్లిట్ ద లింక్ లిస్ట్ ఇంటూ కే కన్సెక్యూటివ్ లింక్డ్ లిస్ట్ పార్ట్స్. The length of each part should be as equal as possible. As equal as possible. No two parts should have size differing by more than one. More than one antunadu. Okay, and this may lead to some parts are being null. Okay, and the parts should be in the order occurrence in the input list antunadu. Okay, and this is also one more thing that we need to keep it in mind. And parts occurring earlier should always have a size greater or equals to the parts occurring later. And see, don't worry, confusing గా ఉందంటే it's not a thing. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, కే అనే ఒక వాల్యూ ఇస్తున్నాడు. వాట్ ఐ నీడ్ టు మేక్ షూర్, ఐ నీడ్ టు మేక్ ఇంటూ కే స్ప్లిట్స్ అనమాట. లైక్ కే కన్సెక్యూటివ్ స్ప్లిట్స్ కింద మనం చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇది ఎలాగ ఉండాలి అంటున్నాడంటే, ప్రతి గ్రూప్లో దాని యొక్క సైజు యాజ్ ఈక్వల్ యాజ్ పాసిబుల్ ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ద కన్స్ట్రెంట్ దే వర్ గివింగ్. ఫస్ట్ మనకు కే ఇస్తున్నాడు, అండ్ దెన్ ఆ కే స్ప్లిట్స్ అనేది గ్రూపింగ్స్ అనేది జరగాలి, కే గ్రూపింగ్స్ అనేది జరగాలి. అండ్ దెన్ ద సెకండ్ కండిషన్ హీ వాస్ గివింగ్ దిస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆర్ ద లెంత్ ఆర్ లైక్ ద పాసిబుల్ గ్రూప్, దాని యొక్క సైజు as equal as possible. This is was the second condition. And again trust me, పేరుకే మీడియము, డిస్క్రిప్షన్ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు అండ్ అందులో ఎలాంటి టఫ్నెస్ ఉండదు. ఓకే, అండ్ డిఫర్ బై నాట్ మోర్ దాన్ వన్ అంటున్నాడు. ఓకే, దాని యొక్క థింగ్ డిఫర్ బై నాట్ more than one అంటున్నాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ దెన్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రా కండిషన్? ఆర్డర్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఆర్ ద లైక్ ద గ్రూపింగ్ చేసిన తర్వాత దాని యొక్క ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ షుడ్ నాట్ చేంజ్. ఇట్ హ్యాస్ టు బి సేమ్. ద పార్ట్ షుడ్ బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద లింక్ లిస్ట్ అంటున్నాడు. ఆర్డర్ దాని యొక్క ఎలాంటి అకరెన్స్ వస్తుందో అలాంటి అకరెన్సెస్. అండ్ పార్ట్స్ అకరింగ్ ఎర్లియర్ should always have greater or equal to the parts occurring later. Okay, ఇదేంటో చూద్దాం. But yeah, we will take this one, earlier parts, and this one, or I can take directly from this part. Okay, I don't have to write and confuse that part again. So yeah, we will take this one. So before taking that, ఒకసారి మనము we gonna understand this part, like what ఏమంటున్నాడు అనేది ఎగ్జాక్ట్ గా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనము we will understand the second test case first. సో ఇక్కడ ఏమిచ్చాడు మనకి, 10 notes ఇచ్చాడు. కూల్, 10 notes ఇచ్చాడు. అండ్ k is 3, which represents that we need to split or yeah, just give me a 1 minute, I'll keep this part. Yeah, ఇప్పుడు మనం దీన్ని మన బోర్డులో పెట్టుకుందాం. అండ్ నౌ we will understand this point. ఏమంటున్నాడు, నాకు k అనేది 3 ఇచ్చాడు, విచ్ మీన్స్ ఐ నీడ్ టు స్ప్లిట్ ఇంటూ 3 గ్రూప్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకే, ఇన్ సచ్ ఎ వే దాట్ స్ప్లిట్ చేయాలి నేను. ఇక్కడ థింగ్ ఏంటి, 3 గ్రూప్స్ చేయాలి. ఐ కెన్ స్ప్లిట్ హియర్, దిస్ ఈస్ 1 గ్రూప్, or what I can do. It's anything, any possible split is a group. ఇక్కడ ఒక గ్రూప్, మిగతాదంతా ఒక గ్రూప్ చేసేస్తున్నాను. పాసిబిలిటీ ఉంది కదా. బట్ ఇలా చేయకుండా అప్పుడు క్వశ్చన్ సింప్లిఫైడ్ గా ఉండేది కాబట్టి వాడు కొన్ని కండిషన్స్ ఇస్తున్నాడు మనకి. ఆ కండిషన్సే ఈ పర్టికులర్ కన్స్ట్రెయిన్స్ అనమాట. ఓకే, నౌ దీన్ని కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని అండ్ దెన్ వి విల్ సీ వాట్ ఈస్ ద డిఫికల్టీ ఆర్ లైక్ వాట్ హీ ఎగ్జాక్ట్లీ నీడెడ్. అండ్ నౌ వి విల్ సీ ఇందాక ఏమన్నాను, మనం స్ప్లిటింగ్ అనేది ఎక్కడన్నా చేయొచ్చు. వాట్ ఈస్ ద థింగ్, నీకు కే ఇస్తాను, కే గ్రూప్స్ చేసేసి. ఓకే, కే గ్రూప్ చేసా. వాట్ ఈస్ ద లైక్ అసలు ఈ క్వశ్చన్ ఇట్లా ఇవ్వకుండా నీకు కే ఇస్తాను, కే గ్రూప్స్ చేసేసి అంటే మనం ఏం చేయొచ్చు,
ఫస్ట్ గ్రూప్ ఐ కెన్ స్ప్లిట్ ఇట్ హియర్, సెకండ్ గ్రూప్ ఐ కెన్ స్ప్లిట్ ఇట్ హియర్, వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ అనేది థర్డ్ గ్రూప్ లో పెట్టేస్తా. బట్ టు నాట్ లెట్ హ్యాపెన్ దట్ థింగ్, వాడు ఏమంటున్నాడు అంటే సి no two parts has a different sizing by more than one అంటున్నాడు. మోర్ దాన్ వన్ అంటున్నాడు. సి దాని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తా, ఈ మొత్తాన్ని వదిలేస్తా అనుకుందాం. సో దీని సైజ్ అంతా గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2లో ఎన్ని ఉంటాయి 2, గ్రూప్ 3లో ఇక్కడ ఎన్ని ఉంటున్నాయి, గ్రూప్ 3లో రెస్ట్ ఆఫ్ ద 8 ఉంటున్నాయి. బట్ వాడేం చెప్తున్నాడు అంటే అరే దీని యొక్క డిఫరెన్స్ నాట్ మోర్ దెన్ 1, నాట్ 1 అంటే అట్ మ్యాక్స్ దాని యొక్క డిఫరెన్స్ 1 ఉండాలి. అబ్సల్యూట్ డిఫరెన్స్ యూ కెన్ థింక్ అబౌట్, మేబీ కెన్ టేక్ A, B, C 3 గ్రూప్స్ అనుకుంటే ద అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ should not be greater than 1. should not ఇక్కడ చూడు 1 minus 1 is it allowed? 0, of course it is allowed, which means less than or equals to 1 ఉండాలి. Okay, this is allowed. And now see this one, if you see these two, like 1 minus 8 ఎంత 7, అరే this is not allowed, this split is not allowed. That is what he is ensuring, this he want to ensure that part. Okay, and by moment people who started seeing this sort of questions, ఓకే అంటే ఇక్కడ నేను స్ప్లిటింగ్ ఇక్కడ చేయొచ్చు లేదా ఇక్కడ చేయొచ్చు, నా సెకండ్ స్ప్లిట్ ఇక్కడ చేయొచ్చు, ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా. సో కెన్ ఐ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికర్షన్ అంటాడు. అండ్ డోంట్ వరీ, ఈ రికర్షన్ అనే దానికి మీనింగ్ తెలియకపోతే లింక్ లిస్ట్ అయిన నెక్స్ట్ టాపిక్ మనం రికర్షన్ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ రికర్షన్ అవుతుందో వాడు థింకింగ్ ప్రాసెస్ చెప్తున్నా. ఓకే, ఇఫ్ దిస్ ఇస్ దిస్ ఐ నీడ్ టు స్ప్లిట్ ఆల్ ద పాసిబుల్, లైక్ ఐ నీడ్ టు కవర్ ఆల్ ద లైక్ permutation and combination, like not the permutation, like all the combinations part I need to make sure, right? సో దానికి రికర్షన్ అంటారు. అరే నో యూ డోంట్ హ్యావ్ టు థింక్ దాట్ మచ్, చూద్దాం ప్రాబ్లం ఏంటో చూద్దాం. అండ్ దెన్ ఇంకేమంటున్నాడు, నువ్వు ఎలా పడితే అలా స్ప్లిట్ చేయొద్దు, ఐ నీడ్ టు స్ప్లిట్ కన్సిక్యూటివ్ వే. ఆబ్వియస్ గా మనం ఎలాగో ట్రావెల్స్ చేస్తాం కాబట్టి ఈ స్ప్లిట్ కన్సిక్యూటివ్ గా ఉంది అనుకుందాం. దాట్ ఈస్ వాట్ హీ వాజ్ ఎన్షూరింగ్ దిస్ పార్ట్ ఆల్సో. సి అగైన్ నేను ఈ క్వశ్చన్ ని ఇంత డీటెయిల్ గా చెప్తున్నాను ఎందుకంటే అన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. నువ్వు డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకోని కోర్టులోకి వెళ్ళిపోతే ఒక ఎడ్యుకేషన్ పోయింది. ఆ ఎడ్యుకేషన్ ఎందుకు పోయింది అర్థం కాదు. ఎందుకురా అంటే మనం క్వశ్చన్ సరిగ్గా చదవాలా. క్వశ్చనే మనం సరిగ్గా ఏడ్చుంటే ఆబ్వియస్ గా మనకి ఈజీగా ట్యాకిల్ చేసేసేవాళ్ళం. సో బికాస్ ఆఫ్ దాట్ ఈస్ ఐఎమ్ స్పెండింగ్ అ బిట్ టైమ్ ఇన్ ద క్వశ్చన్, బేర్ విత్ మీ. ఓకే, సో ఆబ్వియస్గా వన్స్ ఈ పర్టికులర్ కన్స్ట్రెయింట్స్ అనేది ఈజీగా అర్థమైతే సాల్వ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కూల్. అండ్ దెన్ సింగిల్ ఇంగ్లీష్ అంటున్నాడు, ఇది అర్థమైంది. అండ్ కన్సిక్యూటివ్ అనేది ఏంటో అర్థమైంది. అండ్ సి ద లెంత్ ఆఫ్ ఇట్ షుడ్ బి యాజ్ ఈక్వల్ యాజ్ పాసిబుల్. ఆ ఈక్వాలిటీ ఏంటనేది ఇక్కడ చెప్తున్నాడు, విచ్ ఇస్ కూల్. అండ్ దిస్ మే లీడ్స్ టు సమ్ బీయింగ్ నల్. ఈ బీయింగ్ నల్ ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాము. అండ్ ద పార్ట్స్ ఆర్డర్ అకరెన్సెస్, లైక్ మనం స్ప్లిట్ చేసేది ఆర్డర్ లో కాబట్టి సో ఇది కూడా ఆటోమేటిక్ గా ట్యాకిల్ అయిపోతుంది. దిస్ కన్స్టెంట్స్ ఆల్సో ఫైన్ ఫర్ us. అండ్ పార్ట్స్ అకరింగ్ ఎర్లియర్ షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు దీని మీద ఫోకస్ చేద్దాం. ఏమంటున్నాడు, ఓకే సి ఇక్కడ 3 గ్రూప్స్ లో చేయాలి. ఇన్ ద సెన్స్ కెన్ ఐ సే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ బై 3 అండ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ బై like divided by 3. In that case I'll get to know for each of the group how many notes I can get. If I take a ceiling factor, floor of it, I'll be getting 3, which means 3 groups, like 3 notes అనేది ఒక గ్రూప్ లో పెట్టచ్చు. In the sense, can I say this way, like my 1 will come here and then 2 will come here and then 3 will come here. Like I am saying the thinking process. Okay 1 చూస్తాను, 2 చూస్తాను, 3 చూస్తాను. The moment I have 3 notes, I'll split it there and I'll keep this address in this here. That is sort of like not address or whatever, I'll store here. Cool. Next I'll start here 1 2 3. I have seen 3 again, so I'll put it in the second group. Cool. 4 5 6. And then whatever the rest of the group was there, can I directly split it this one here, like 7 and then 8 and then 9 and then 10. Cool. If I return this one, now see, am I following this constraint or not? See, parts occurring earlier should always have a size greater than or equals to the later part occurrence. ఇక్కడ చూద్దాం, ఇక్కడ టోటల్ సైజ్ ఎంత 3, ఇక్కడ టోటల్ సైజ్ ఎంత 3, ఇక్కడ టోటల్ సైజ్ ఎంత 4, which violating the constraint he has given. వీడేం చెప్పాడు, ముందుగా వచ్చే
ఇన్ కేస్ నువ్వు ఎక్కువ నోట్స్ అలొకేట్ చేయాలి అనుకుంటే అవి ముందుగా వచ్చేయే చేయాలి. యూ షుడ్ నాట్ టేక్ దిస్ వే. ఇక చూడు, 3 greater than or equal, కూల్, 3 greater than or equal, కూల్, బట్ దిస్ షుడ్ నాట్ బి ద కేస్. 4 ఎక్కువ ఎలొకేషన్ కేసు ఉంటే దాట్ హ్యాస్ టు బి ఫస్ట్. సో ఇక్కడే వాట్ ఎవర్ ద థింగ్ అనేది నేను ఇక్కడ చేయాలి. అండ్ దెన్ హియర్ ఐ నీడ్ టు అటాచ్. యా, సో 1 2 3 4 portion, see that is what the question says. So 1 2 3 4 ఎక్కడ allocate చేసినా సెకండ్ బ్లాక్ లో 5 6 7, థర్డ్ బ్లాక్ లో 8 9 10. that is what he was expecting. And in this case, see వాడికి ఏమొచ్చింది, ఒక బ్లాక్ లో 4, నెక్స్ట్ బ్లాక్ లో 3, and then నెక్స్ట్ బ్లాక్ లో 3 వచ్చింది. what that brings, is it satisfying this condition? Obviously. So these are the conditions you need to keep it in your mind while solving this problem. అప్పో, అసలు ఈ ప్రాబ్లమ్ ఎవడు సాల్వ్ చేస్తాడు, ఇంత టఫ్గా ఉంది కదా, మరి మీడియం అంటాడేంటి, దీన్ని హార్డ్గా తినాల్సింది అంటే అంత సీన్ లేదు ఈ ప్రాబ్లంకి. ఓకే, సో దాన్ని ఏంటో చూద్దాం. ఓకే, ఒప్పుకుంటా, మేబీ ఇట్ హ్యాస్ like 4 to 5 constraints, but solving this problem is pretty much easier, like చాలా సింపుల్, ఏం లేదు అందులో. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఏంటో చూద్దాం ఇప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ఈ కేసు అర్థమైంది కదా. నౌ వి విల్ థింక్ అనదర్ కేస్, లైక్ వి విల్ థింక్ ఇన్ అనదర్ కేస్ వేర్ హీ సే దేర్ మైట్ బి ద కేస్ వేర్ నల్ వాల్యూస్ ఆల్సో కెన్ అక్కర్, రైట్? సో ఆ కేసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. See, one of the, like ఇక్కడ ఈ సమ్ సార్ట్ ఆఫ్ పోర్షన్ లో దిస్ మే లీడ్ టు బీయింగ్ నల్ అంటున్నాడు ఎప్పుడు సైజ్ అనేది ఈక్వల్ గా తీసుకుంటే. అండ్ వాట్ వాస్ ద కేస్ దట్ ఇట్ క్యాన్ బి ద థింగ్. నాకు ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ 3, బట్ నేను గ్రూపింగ్ చేయాల్సిందంత 5 గ్రూప్స్ చేయాలి. అండ్ 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 మళ్ళా చెప్తున్నాను, ఈ ప్రాబ్లంలో ద మేజర్ కన్ఫ్యూజింగ్ కే అనే దాన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ఇట్ రిప్రజెంట్స్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ దట్ ఐ నీడ్ టు స్ప్లిట్ అండ్ కీప్ ఇట్. బట్ జనరల్ గా దీన్ని ఏమనుకుంటారంటే, ఓకే ఒక్కొక్క బాక్స్ లో ఇన్ని పెట్టాలి, అలా ఎన్ని బాక్స్ వస్తే అన్ని బాక్స్ రిటర్న్ చేయాలి అనుకుంటారు. సి దాట్స్ నాట్ ద కేస్. సి ఇఫ్ యూ సీ దిస్ వన్, 3 రిప్రజెంట్, దట్ డజంట్ మీన్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో 3, ఇక్కడ 3, ఇక్కడ 3, అండ్ దెన్ ఇక్కడ 4. సో టోటల్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఇట్ విల్ హ్యావ్ 4. నో, రాంగ్. that is wrong. This does not represent number of nodes in a one group. No, this represents number of groups, and then we need to come up with such an equation or such a number of nodes to come in each one of the thing. That is the major confusing thing in this problem. K అంటే ఎన్ని గ్రూప్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి అనేది చెప్తాడు, అందులో ఎన్ని నెంబర్స్ పెట్టాలనేది మనం డిసైడ్ చేయాలి. అండ్ అంతేగాని కే అంటే ఎన్ని పర్టికులర్, ఒక గ్రూప్ లో ఎన్ని పర్టికులర్ నోట్స్ ఉంటాయని కాదు. సో దాన్ని క్లియర్ చేసుకో. కూల్ ఎనఫ్. నా ఇప్పుడు దీన్ని చూద్దాము. ఇప్పుడు నాకు ఎంత 5, అంటే 5 గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 5 గ్రూప్స్ ఉంటే నాకు ఒక్కొక్క దాంట్లో ఎంత పట్టిద్ది, 3/5. సో ఐ కాంట్ మేక్ సో ఐ కాంట్ అట్ మ్యాక్స్ ఇక్కడ ఎన్ని పెట్టగలను. ఇప్పుడు ఇందు కేసులో ఇక్కడ ఒక నోడ్ని పెట్టచ్చు, సెకండ్ నోడ్ని ఇక్కడ పెడతాను, థర్డ్ నోడ్ని ఇక్కడ పెడతాను. ఇక్కడ ఆబ్వియస్గా ఏం లేదు కాబట్టి నల్, ఎందుకంటే ఫర్దర్ గా నోట్స్ ఏం లేవు కదా. అండ్ ఇక్కడ ఫర్దర్ గా నోట్స్ ఏం లేవు కాబట్టి నల్. దాట్స్ ఇట్. సో దిస్ ఈస్ వేర్ ద కేస్ హి వాస్ సేయింగ్ 2 should have a different size by more than 1, like at max ఆ రెండు ఇది ఉండాలి. సో దిస్ ఈస్ ద కేస్ వేర్ ఇట్ కెన్ గెట్స్ లెస్, లైక్ ఆర్ ద నల్ కేసెస్. ఓకే, సో దాట్స్ ఇట్. అంతే కదా. ఇప్పుడు 3 నోట్స్ ఉన్నాయి, 10 బ్లాక్స్ ఉన్నాయి. 10 బ్లాక్లో నువ్వు నోట్స్ పెట్టగలవా? లేదు. అట్ మ్యాక్స్ ఏం పెడతావు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలి. దాట్స్ ఇట్. ఓకే, సో నౌ we will see or we will think how to solve this particular problem a bit more better way. I know, like or we already know. ఇప్పటిదాకా నువ్వు నా లింగ్లీష్ ప్లేలిస్ట్ ని ఫాలో అవుతున్నావు అంటే ది ప్రాబ్లమ్ ని ఎర్రర్స్ లో కన్వర్ట్ చేస్తావు, ఎర్రర్స్ లో సాల్వ్ చేస్తావు, అండ్ ట్రై టు కమ్ అప్ ఆర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లింగ్లీష్. ఆల్ వీ కెన్ డూ. I don't have to start this problem again because it's pretty straightforward. Question lo any conditions ఉన్నాయి, any constraints ఉన్నాయి. So now we will directly think, how can I come such an approach for this sort of problems. Okay, so to explain this problem we will see how I can come up with this way.
So now we will see, maybe I'm taking one more thing so that it will understand like bit more. ఇంకేదైనా edge case ఉన్నదో అది కూడా కవర్ అయిపోయింది. So because of that reason I'm taking one more extra note. It doesn't affect on this problem, right? But yeah, output might differ. So we should not consider this output as from now onwards. So yeah, if this is the case, వాడు ఏమంటున్నాడు, ఫస్ట్ థింగ్ ఏంటి, 3 groups అనేది ఫిక్స్. 3 groups అనేది ఫిక్స్ అంటే ఎన్ని గ్రూప్స్ ఫిక్స్ అయిపోయింది అంటే, వాట్ ఐ నీడ్ టు కమ్ అప్, I need to come up with such a number of notes where I need to, or how many notes I need to keep in that. For that, can I say first I need to know అసలు ఎన్ని నోట్స్ ఉన్నాయి వాడిచ్చిన లింక్ లిస్ట్ లో, how many number of notes were there, that I need to make sure. So assume we have traversed and we get to know the count for this problem will be 11. Okay, 11 notes ఉంటే కనీసం ఒక్కొక్క బ్లాక్ లో ఒకటన్నా పెట్టగలనా అనేది చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఐ కెన్ డూ, 1 2 3, కూల్. సో ఇప్పుడు 11 నోట్స్ ఉంటే ఒక్కొక్క దాంట్లో మినిమం మస్ట్ అండ్ షుడ్ గా 3 బ్లాక్స్ లో పెట్టాలి అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని రావచ్చు, 3/11, like 11/3. I'm going to take the floor value, like that we will see. So what is 3 3s are 9, 3 3s are 9. How many leftovers will come, so 2 will be left over. Okay అంటే నేను ఫస్ట్ 3 ఇందులో పెడితే, సెకండ్ 3 ఇందులో పెడితే, అండ్ లాస్ట్ 5 ఇందులో పెడితే, is it valid condition? No, ఎందుకంటే at max different 1 లేదు ఇక్కడ. సో ఈ పర్టికులర్ అప్రోచ్ వర్క్అవుట్ కాదు. సో ఎలాంటి బ్లాకేజ్ డివిజన్ తో నేను స్ప్లిట్ చేయాలి మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 11 నోట్స్ ఉన్నాయి, కూల్. మరి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎంత పెట్టాలి, అండ్ పెట్టేది ఎలా ఉండాలి అంటే సచ్ దాట్ ఫస్ట్ లోనే ఎక్కువ పెట్టాలి, ఇన్ కేస్ ఎక్కువ నోట్స్ ఉండాలి అంటే. దాట్ ఈస్ ఫర్ ద కండిషన్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇన్ దాట్ కేస్ can I say each block లో number of notes, see the number of notes అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ k ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో మినిమం 1 వస్తుందని అష్యూరెన్స్ అవ్వచ్చా నేను నీకు, అట్లీస్ట్ ఇట్ మేక్ సెన్స్ కదా. సపోజ్ నాకు 4 ఉన్నాయి, 3 గ్రూప్స్ కావాలి, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇన్ దిస్ కేస్ కెన్ ఐ సే ఒక్కొక్క గ్రూప్ లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఓకే, ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ ఫర్ దిస్ కండిషన్, దెన్ వీ విల్ టేక్ అబౌట్ లెస్ దాన్ అంటే ఏమైతే అనేది. ఓకే, ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే సపోజ్ ఇక్కడ నాకు 11 ఉన్నాయి, 11 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఉంది. ఓకే, ఇన్ దిస్ కేస్ or to even understand a bit better way, we will reduce the values. Suppose 5 వాల్యూస్ ఉన్నాయి అండ్ నాకు కావాల్సింది 2 గ్రూప్స్ అనుకుందాం. సో 5 ఉన్నాయి, 2 గ్రూప్స్ అనుకుందాం, 1 2 3 4 5. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడు ఒక్కొక్క దాంట్లో నేను మినిమం ఒకటి పెట్టచ్చు, దెన్ ఎన్ని పెట్టచ్చు అట్ మ్యాక్స్. సో 5/2 వేసుకుంటే నేను మినిమం 2 పెట్టచ్చా, must and should ga I can keep 2 blocks. So can I say first 1 2 will be going here, okay, second 1 2 will be going here, and can I say the last one which is the leftover thing, how can I get leftover? Are it's very simple, right? Any extra ga unnattu perfect ga division kaakunda can I say exact ga undeyi whatever the count divided by my k value. This is the exact number that goes into the individual group. And what is the extra thing that I can get? Can I say count modulo k, the remainders of, pretty simple, right? Remainder అనే కేసులో గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి and my remainder will goes 1. సో ఈ 2 పెడుతూ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా థింగ్ ఉందో ఆ ఎక్స్ట్రాని వై డోంట్ ఐ కీప్ ఇన్ మై ఫస్ట్ బ్లాక్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఎక్కువ పెట్టాలి అనుకుంటే ఆ ఎక్కువ పెట్టేది కూడా నేను ఇనీషియల్ బాక్సెస్ లోనే పెట్టాలి, ఇనీషియల్ గ్రూపింగ్స్ లోనే పెట్టాలి. దాట్ ఈస్ వాట్ ద కండిషన్ హీ మెన్షన్డ్. See, earlier should be more. Can I do that way? See,
ఈ పర్టికులర్ ప్లేస్ లో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 2 వస్తాయి. ఓకే, ఐ స్ప్లిట్ ఇట్ హియర్, దెన్ ఐ వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఐ కీప్. నో, తప్పు తప్పు. సో కెన్ ఐ సే ఫస్ట్ ఎక్స్ట్రాగా ఐ మేక్ 2 ప్లస్ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా 1 వస్తే. Cool. So I'll traverse 1, 2, 3, then I'll split, and this 3 data I'll keep in this one. Which means 1, 2, 3 will be in this block, and then now I'm done. Now I'm done with my handling of the extra case where extra things were there. Then I'll go with the exact thing where my 4, 5 comes here. That's it. ఈ పర్టికులర్ థింగ్ అర్థమైతే క్వశ్చన్ అయిపోయినట్టే. సే అగైన్ కన్ఫ్యూజ్ అవుతుంటే మేబీ వీ డోంట్ టేక్ దిస్ ఎక్స్ట్రా 1. నో థింగ్. నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. 4 డివైడెడ్ బై 2, ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా 2 వచ్చేస్తుంది. సో టూ పొజిషన్స్ నేను వెళ్తా, స్ప్లిట్ చేస్తాను. 1, 2 ఇక్కడ పెడతాను, అండ్ 3, 4 ఇక్కడ పెడతాను, and I'm done with this. ఎలా హ్యాండిల్ చేస్తాము ప్రోగ్రామాటిక్ వేలో, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ నౌ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిక్. సో ఇప్పుడే ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ నోట్స్ 2, ఇక్కడ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 2. అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ a minus b will be 0. Is it valid? Of course, because at max it should be less than or equals to 1, where we were maintaining the constraints and where we were making into the consecutive way, and where we were making that all things has been equally distributed. Cool. Now we will take, ఎందుకంటే 2 బ్లాక్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా ద మ్యాక్స్ ఏది రావచ్చు, ఆబ్వియస్లీ 0 కానీ 1 కానీ. 0 వచ్చిందంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, 1 వచ్చిందంటే ఎక్స్ట్రాగా ఉన్నట్టు. దట్ ఈస్ వాట్ కదా, లైక్ 2. ఎనీ ఎక్స్ నెంబర్ డివైడెడ్ బై 2 అంటే ద ఎక్స్ట్రా థింగ్ విల్ బి 2, 1. అదే ఇఫ్ యూ టేక్ ద సేమ్ కాన్సెప్ట్ లైక్ ఎనీ వాల్యూ, ఇఫ్ యూ టేక్ బై 4 అంటే what is the remainder we can get? 0, 1, 2, 3. These were the things we can get for the remainder. అంటే 0 వస్తే పర్ఫెక్ట్ గా డివిజన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, దీస్ వాజ్ ఎక్స్ట్రా థింగ్స్ దట్ ఐ నీడ్ టు హ్యాండిల్ ఫర్ అ స్పెసిఫిక్ నెంబర్. ఇన్ దాట్ కేస్ కెన్ ఐ జనరలైజ్ దిస్ టాపిక్ ఆర్ దిస్ కంటెంట్ ఫర్ ఎ గివెన్ స్పెసిఫిక్ x and for a given specific k, I can get 0, 1, 2, 3 at max k minus 1. So the problem that I need to handle were the cases where these extra things were there. ఈ ఎక్స్ట్రా థింగ్స్ ఎన్ని వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం చూస్తే అయిపోయినట్టే. నవ్ వి విల్ సి. ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అర్థమైంది కదా. నవ్ వి విల్ అప్లై ద సేమ్ థింగ్ ఫర్ దిస్ ప్రాబ్లం. కూల్. And bear with me. Once ఈ లాజిక్ అయిపోయిందంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ టు ఇంప్లిమెంట్ ద క్వశ్చన్. సో ఇప్పుడు నాకు ఎంత 3. I know I need to divide 3 chunks, and I know my total number of notes were like 11, and it gives me 3. So I know that my exact number will be, my exact thing has to be 3. And what is the extra thing that I need to handle? 11 modulo 3. What it gives 2, because 9 తర్వాత 10, 11, what are the 2 things were there extra? I don't have to talk about this nonsense. It's pretty simple, right? So ఇప్పుడు చూద్దాము, we will apply the same technique whatever we have learned previously. Now ఇప్పుడు చూడు. Okay, so for the first case I'll take 2 and then I'll take 3. Now I'll traverse 5 times, 1, 2, 3, 4, 5. I'll split it up this way. So ఈ 1 to 5 chunk అంతా ఏదైతే ఉందో దీన్ని A అనుకుంటే I'll keep it A over here. Then I'm done with this thing handling. Handle of extra part. Now I just need to handle only the exact part. Now I'll go 1, 2, 3, split it up. So if I talk about this part as a B, and I'll keeping this whole B here, and then whatever the rest of the part will be C, and I'll keeping that part as a C. Cool. We were done with this? Yes. But there is one catch over here. A catch ఏంటంటే, how many notes were there in A? 5. How many notes were there in B? 3. How many notes were there in C? 3. Previous దానికన్నా లేటర్గా వచ్చినవి ప్రీవియస్ దానికన్నా ఎక్కువ ఉన్నాయా? అఫ్ కోర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆర్ వి హ్యాండ్లింగ్ దట్ కేస్? ఎస్, వి వర్ హ్యాండ్లింగ్ దట్ కేస్. బట్ ఇలా హ్యాండిల్ చేసే ప్రక్రియలో while handling that process we miss one of the constraint that
absolute between them should be less than or equals to 1, and where here the consecutive absolute between 5 minus 3 is not less than or equals to 1, which is 2. Then how can I handle this part? In the just because of the reason we have only two groups where some x value divided by 2 gives either 0 or 1, the at max case was possible and we were done. But if we take some k where k greater than or equals to 2, we can get 1, 2 and so on k minus 1. How you tackle more than 2 from k minus 1 cases? How you handle these one of the cases? If we come and that one of the cases is here happening. So how we going to handle this one? ఏముంది పెద్దగా ఆలోచించద్దు, ఇందులో ఏం లేదు నువ్వు ఆలోచించడానికి. ఇక్కడ బ్లైండ్ గా ఏం చేసాము, ఎక్స్ట్రాగా ఎన్ని వస్తే ఇది ప్లస్ ఇది ఫస్ట్ చంక్ లో పెట్టే బదులు why don't I add, even if I'm getting k minus 1 extra things, maybe if you take here x divided by 7, 0, 1 and so on 6, ఇక్కడ 6 వచ్చిన ఎక్స్ట్రాగా instead of blindly adding the number of exact plus extra, why don't I just allocate only 1 for each of the group splitting? Cool. అర్థం కాల. నేనేమంటున్నానంటే సపోజ్ 7 అనుకుందాం, 7 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాము. 7 గ్రూప్స్ ఉంటే ఎట్ మ్యాక్స్ ఇప్పుడు ఇక్కడ చూడు, మేబీ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ మ్యాథ్. సో 7 5 7 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాము. సో 7 5 35 కాబట్టి 7 6 ఏమైంది, లైక్ ఐఎమ్ అగైన్ సెయింగ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాథ్. సో 42 అనుకుందాం. సో 41 నోట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అగైన్ ఐఎమ్ సెయింగ్ మరీ నువ్వు ఓవర్ చేయొద్దు, మరీ నీకు 7 6 అంటే ఏందో కూడా తెలియదు అంటే, ట్రస్ట్ మీ నాకు నిజంగా తెలియదు. That's what I'm saying you from starting. You don't have to know all the basic core points of math to do DSA, to solve DSA. That's the beauty of DSA. ఎప్పుడైతే నువ్వు దాన్ని రియలైజ్ అవుతావో యూ డోంట్ హ్యావ్ టు వరీడ్ అబౌట్ మ్యాథ్స్. Cool. Of course, you need to worry about math if in case you're extremely worried about the competitive programming, like that CB stuff. Cool. But in a placement perspective, obviously not. See, that's it. So what if we have, see, I'm saying this way, see, what if we, like, to understand, see, I'm increasing the notes so that it will be clear. What if we have 41 notes? If we have 41 notes and if I divide it by 7, the floor of it, each of the group, I'll be getting 5. That is what we were getting. Like exact will be 5 and the extra will be if these were the groups and these were the total number of things were there, and how much the difference it can get, or am I confusing? Like ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. Don't consider about this one. So if we take x modulo 7 and we can get 0, 1, 2 and so on 6, at max 6 రావచ్చు కదా. Here in the sense I'm like 4, 5, 6, 7. If I take 7 and then 14 and then 21, or if I take like 20 as a factor, so what we will get? Yeah. If we take this way, ఇప్పుడు నాకు ఏంటి 21 notes ఉంటే, if I'm dividing by 7, it will be having 20, make it 20. So each and every block లో 2 పెట్టాలి. So exactly I need to keep for each of the block is 2, and extra I need to handle were there 6 number of nodes that I need to handle kada. So now the same thing apply for the 41, the same thing apply for the 41. Cool. Okay. So now ఇప్పుడు ఏం చేయొచ్చు, why don't I keep first దాంట్లో 2 పెడతా, rather keeping directly all 6, can I keep only extra 1? Only one, which means I'll keep that 2 plus extra 1 I'll add.
plus extra only 1. So now my extra becomes 5. Now my extra becomes 5. Then again in the second group, I'll keep the 2 plus only 1 I'll add. Only 1 extra. Now it becomes 4. So I'll keep 2, 1 more extra I'll add. Now it becomes 3. So 3 extra I need to handle. So the same thing 1 and then the same thing here, the same thing here. And at last 2 way ఉంటాయి. 2 వే ఉంటాయి. అరే మరి లాస్ట్ లో కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటావా? అరే అప్పుడు ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై కే అయింది. సో ద మాడ్యులో విల్ బి 0. యూ డోంట్ హ్యావ్ టు డూ. నో ఎక్స్ట్రా థింగ్స్ విల్ బికమ్. You're getting right. You're getting right. So this is what I'm going to say. This is how we can handle. ఇప్పుడు దీని వల్ల బెనిఫిట్ ఏంటి? See the benefit of using this method, like డమ్ గా అన్ని నేను ఒకేసారి పెట్టేస్తా అంటే ఆ మాడ్యులో మైనస్ ది ప్రాపర్టీని మనం హ్యాండిల్ చేయట్లా. Now see the total number of nodes it has 3. The total number of nodes it has 3, 3, 3, 3, 3, 2. If you take any of the group and if you take those numbers, the max difference there has absolute difference between them less than or equals to 1. That's it. And this is how we gonna handle this question. And again, like sorry for that. I just like a 41 దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా తక్కువ ఎందుకు వచ్చిందని. And don't worry about that. Like until unless if you got this one, I'm done with that. Cool. So now the same thing for this problem. One more last time, then we will directly jump into the coding stuff, how we gonna handle that one. So వాడు ఏమి ఇస్తున్నాడు? I need to return a list with the splitting up that part. అంటే ఇక్కడ నా k అంటే నేను you need to return me k array list linked list. This time now I just need to send. See exact గా ఏంటంటే ఇప్పుడు exactly like my count will be 11 and the exact will be 11 by 3, which means 3 has to be exact and extra was to be 2. So I know for each of the block till my extra gets empty as 0, I need to take one as a consideration. That is what we're going to do. Okay, for the first part, how many things I need to make sure to insert at the first place, to insert at the first block. See, maybe 0th block, first block, second block. How many things I need to insert? So can I say the thing I need to insert at this time? So yeah, maybe I can say this as the size of the given list, and here I'm using that count part so that any అనేది సింప్లిసిటీగా ఉండడానికి. So don't confuse that. So the total count I need to make sure how many exact I have plus am I having any extra. If I'm having an extra which is greater than 0, can I take only 1 from that? If not, I'll take 0. Can I say this way? Obviously kada. ఎందుకు greater than 0 unte I just need 1 from that. So with that I'm taking exact place 1 extra if in case అది greater than 0 అయితే డైరెక్ట్ గా నేను హ్యాండిల్ చేశాను. You can handle by if and else case, like whatever the thing, like feasible way. So in that case how much my count will be? My count will be 4. So now can I say I'm gonna start here, I'm gonna put this address, maybe for the sake of understanding, A B C D E F G H I J K. So I'm gonna keep the first address of here. Now I'm gonna traverse. How many times I need to traverse? I need to traverse the count times. And again I'm saying the total number of nodes that I'm in taking variable as a size. So don't confuse with this count previously we have used. Okay, now total number of nodes ante adi size lo undi అని అర్థం. So I need to traverse 4 times. So 1 2 3, and on the 4th time split చేయాలి, which means I need to make sure I am splitting it this part. So లాజికల్ ఇంప్లిమెంటేషన్ లో ఎలా హ్యాండిల్ చేయొచ్చని చూద్దాము. సో కెన్ ఐ సే బిఫోర్ స్ప్లిటింగ్, లైక్ యా అది కూడా ఇప్పుడే చూద్దాం ఏముంది. బిఫోర్ స్ప్లిటింగ్ ఆర్ మేకింగ్ నల్ హియర్, కెన్ ఐ కీప్ ద నెక్స్ట్ థింగ్ టు బి నాట్ టు లూజ్ దిస్ పార్ట్ అండ్ I'll keep null here. So next to the bit is null pedesta. So in that case, if I'm taking this exact position, if I start printing from that, it will print and stop because next null undi kabatti. The same thing I'm gonna do over again. Now see,
Like, yeah, after taking that extra, I'm gonna exactly making like extra minus minus one. I'm gonna write that algorithm part, don't worry, but sake of explanation I'm saying. Now malla నాకు ఎంత ఉంటుంది? Okay, now my extra becomes 1. Now see 4 times 1. So but before moving can I say my e will be here? Okay, 1 2 3 on the fourth value, because fourth పక్కన null పెట్టాలి కదా. So that I'm gonna take an extra. Before that I'm gonna, not to lose, I'm making this one. Now I'm gonna split this one. Cool, cool, cool enough. Then this again, like the moment it has done, it will become 0. Now what will happen? My exact will be 3 plus, is extra greater than 0? No. So I'm gonna take 0 as thing. So it will becomes 3. It simply, oh, sorry. Yeah. It will become, it will becomes 3. So how much it will start from here? It will start from here. Yeah, 3. Yeah, cool. It will start from here, and 4, 1, 2, 3, 4, and this will be, it starts from here, 1, 2, 3. So the first place, which is I'm gonna keep in here. So how many nodes that in this has 4, in this has 4, in this has 3? That's it. That's it. That's it. And if I remove this one, because we have taken extra, and this will, the number of extra nodes will be only 1, and it will keep only one time for this, which results this condition 4 3 3. That's it. Cool. So అల్గోరిథం రాసే ముందు మళ్ళా చెప్తున్నాను, గైస్ లైక్ ప్లీజ్ నీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా బూస్టప్ ఇస్తుంది. సో ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ అది వేరే వాళ్ళకి రీచ్ అయ్యేది. సో దట్ ఎవరికైతే యాక్చువల్గా డిఎస్ఏ టాటూ తెలుగులో వినాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అయ్యింది. అండ్ డూ మేక్ షూర్ యూ డూ అ కామెంట్ ఆన్ ద వీడియో. నీకు ఎంత అర్థమైంది, లేకపోతే క్లియర్గా అర్థమవుతున్నదే, అండ్ మేక్ షూర్ యూ లైక్ ద వీడియో. ఓకే, so now we're gonna write the algorithmic part. Once I have written this one, then literally we will jump and write the implementation part. So first thing, what I need to make sure, I need to make sure my count. So can I say, it's up to you how you deal this one. So I don't have to write every time, right? So can I take maybe, yeah, I'll take my temp as the head part. It's basic thing. సో ఎవ్రీ టైమ్ నేను చెప్పి నువ్వు ఇది చేసే కన్నా లైక్ ఏముంది, సి well temp dot next not equals to null, not equals to null. So what I'm gonna do, I'm gonna increment my count, and temp equals to temp dot next. Okay, cool. So with that we'll be getting a count value. Sorry, maybe we can take this as size, right? So maybe we'll stick with that. So this is like the size part, and this is also like size part, so that not to confuse you. Okay, so suppose if we are having 2 nodes, like, or 3 nodes, first ఇది 1 అనుకుంటున్నాము, then I'm moving my count as 2, and then I'm updating. Then it's not temp dot next not null, I'm updating here, it's null, so I'm moving. Yeah, it's working perfectly. Now what I need to do, once I have done that one, I need to know what are my exact. My exact will be the size by k. And what is my extra? My extra will be size modulo k. And again మళ్ళీ చెప్తున్నాను, ఇంప్లిమెంటేషన్ అప్పుడు నేను డైరెక్ట్గా ఏం అడగకుండా వింటాను, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి. సో మేక్ షూర్ యూ లిజన్ క్లియర్లీ. కూల్. వన్స్ వీ గాట్ దీస్ డేటా, వాట్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఎన్ని టైమ్స్ నేను ట్రావర్స్ చేయాలి, అరే ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ నేను ట్రావర్స్ చేయాలి. That's it. So we will see. Now can I say, now my number of times that I need to traverse is fixed. So why don't I use for loop? So I less than 0, I less than k, and then I plus plus, it's up to you. Like while loop better ganipiste, you can carry a while loop. Now I need to return in terms of list format. For that case, can I take a new list, or I can say the new list or nums, whatever it is. So I'll declare here based on the programming language, and assume this is an algorithm that we were declaring. Okay, so what I need to do now, in the new list of first one, like the place where my high handling, and here
before that, wherever my temp, again I'm starting from head. This time I need to give the chunk places, like so. First traverse avakamunde I need to keep this initial pointer of that split అయిన తర్వాత. So can I keep the temp was here? Cool enough. And see the way I'm thinking, నాకు పర్పస్ ఉన్నప్పుడే డిక్లేర్ చేస్తున్నా, అంతేగాని ముందుగా డిక్లేర్ చేసి తర్వాత వాడుకుంటాను రా. ఇట్లా పర్పస్ కావాలి కాబట్టి దాన్ని బట్టి డిక్లరేషన్ వస్తే ద ఐడియాలజీని అర్థం చేసుకో. ఇదే నేను అరే ముందుగా ఈ డిక్లరేషన్ రాసేసి ఈ డిక్లరేషన్ యూజ్ లేదు. పర్పస్ ఉంది కాబట్టి దాని తర్వాత డిక్లరేషన్ పార్ట్కి వెళ్ళి డిక్లేర్ చేసుకున్నా. ఓకే, సో నౌ వీ విల్ సి. ఓకే ఇక్కడ ఏమైంది, డిక్లేర్ చేశాను. Once we have done this one, what I need to do, see I have kept some data over here in the first place, then I need to traverse, then I need to cut that part. అంతే కదా, ఇక్కడ ఈ డేటాని ఇందులో పెట్టేశాను. నౌ ట్రావర్స్ చేసి కట్ చేయాలి. సో ఆ కటింగ్ ఎప్పటిదాకా, నౌ వి విల్ సీ దట్ కట్. ఫర్ దాట్ కెన్ ఐ సే దట్ ట్రావర్స్ కౌంట్. సో మేబీ ఐ కెన్ యూస్ హియర్ ట్రావర్స్ కౌంట్. సి ట్రావ్ కౌంట్, ఆ ట్రావర్స్ కౌంట్ ఎంత ఉండాలి, whatever my exact place, if in case my extra greater than 0 aithe I am simply taking this one or I am taking this one. Boom, now we have updated the traverse, how many things we need. So now we already know how many times that I need to traverse. So can I write it again for loop? Obvious ga, see ఒక దానికి నేను ఫర్ లూప్ వైల్ లూప్ అనే దానికి వాడుతున్నా అంటే నాకు ఒక పర్పస్ ఉంటుంది కాబట్టి నేను వాడుతున్నా. బ్లైండ్ సి ఆఫ్ కోర్స్ ఇక్కడ ఐతో స్టార్ట్ చేసాం కాబట్టి మేబీ ఐ కెన్ స్టార్ట్ హియర్ బై డూయింగ్ జే. సో జే ప్లస్ కూల్. నౌ వాట్ ఐ నీడ్ టు ట్రావర్స్, ఆర్ టిల్ హౌ మచ్ టైమ్ ఐ నీడ్ టు ట్రావర్స్. ఐ నీడ్ టు ట్రావర్స్ మై టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అండ్ ఇక్కడ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వై డోంట్ యూ స్టార్ట్ హియర్ ఫ్రమ్ 0? ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హియర్ 0, ఇట్ విల్ గోస్ హియర్ అండ్ స్టాప్. బట్ నాకు ఆ 4th ప్లేస్ లో కూడా కావాలి. అండ్ అగైన్ ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ సింపుల్ థింగ్స్. ఇది నీకు ఇట్స్ ప్రిటీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒకసారి నువ్వు పెన్ను పేపర్ పెట్టు, అర్థమైద్ది. అన్ని నేను చెప్తా కూర్చుంటూ నువ్వే నేర్చుకుంటావు అప్పుడు. కూల్. సో నౌ ఐఎమ్ అట్ ద ప్లేస్ వేర్ ఐ హ్యాస్ టు make a cut. So assume if this is the place where I was being, now this is the place I need to cut. So to have a cut and not to let happen to lose the rest of the data, can I take rest of the data or the next node that by making temp.next. సో temp.next లో ఈ నెక్స్ట్ నోడ్ ని పాయింట్ చేస్తున్నాను. ఓకే, so now what I can do? I can do simply my temp.next will be null. So with that I have made a split. Now what I need to do now, the core major important that you might miss. Next na temp ekkada nundi start avvali, na temp ikkada nundi start avvali. So to not lose that thing, I have stored in the next node. Now updated to my temp as usual with next node. That's it. ఇంతకు మించి ఏం లేదు ఇందులో. అండ్ సింప్లీ ఐఎమ్ గోనా రిటర్న్ ఆర్ వాట్ ఎవర్ ద న్యూ ఈస్. ఓకే, and one minute thing here, whether it is handling edge case or not, now we will see. What if we have only 3 nodes and we have k equals to 5 where the initial disk is, so ikkada 5 splits untayi. So in this case first we will see na extra anta, see na exact anta, my exact will be 0 because total number of nodes is 3 and divided by 5, so it becomes 0. And how many extra that I am gonna make is 3. Cool. So still it is handling. Now we will see from 0 to 5. Okay, what I'm gonna make, first దాంట్లో ఉన్న టెంప్ ని నేను ఈ లిస్ట్ లో పెడుతున్నా. అంటే 1 ఇక్కడ 1 ఒక అడ్రస్ పెడుతున్నా. సో ఆ అడ్రస్ వస్తుంది, ఇక్కడ ఎగ్జాక్ట్ 0 ఉంటది అండ్ ఎక్స్ట్రా కౌంట్ వాస్ దేర్. యా సో ఐఎమ్ గోనా మేక్ 1. సో ఐ విల్ ట్రావర్స్ ఓన్లీ 1 time where 1 less than or equals to 1
Of course, so we will quit. We will come out of this loop directly and next node ఇక్కడ పెడుతున్నాను and దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను and I'm making the new temp as this way. Fine. అంటే కెన్ ఐ సే నా టూ కూడా ఇట్లానే వర్క్ అయింది అండ్ కెన్ ఐ సే ద థర్డ్ టైం మై టెంప్ స్టాప్స్ హియర్ సి నౌ సి క్లియర్లీ మై టెంప్ స్టాప్స్ హియర్ and then I'm gonna keep things here and again my travels that I need to count will be 1 and I'll directly come out of this loop. Now see, నా నెక్స్ట్ నల్ అనేదాన్ని నల్ కి పాయింట్ చేస్తున్నా బికాస్ ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ లో నల్ ఉంది కాబట్టి. నౌ సి టెంప్ డాట్ నెక్స్ట్ లో నల్ పెట్టాను విచ్ ఇస్ కూల్. నౌ మై టెంప్ is pointing to this null value. Okay. Now we were rerunning this part again. See, though నా టెంప్ నల్ వచ్చిన స్టిల్ ఐఎమ్ రన్నింగ్. వాట్ ఐ కెన్ డూ హియర్, I can handle multiple ways. One way is that instead of having that one case, can I write for I equals to 0, I less than k avvali and my temp not equals to null avvali. That's it. Or you can you can write such a way that ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ నా ప్రెజెంట్ టెంప్ నల్ అయితే జస్ట్ కంటిన్యూ చేయి. సో రేదర్ దాట్ ఐఎమ్ గోనా యూస్ దిస్ పార్ట్ విచ్ ఎవర్ ద థింగ్. సో దాట్స్ ఇట్. ఇంతకన్నా ఈ క్వశ్చన్ లో ఏం లేదబ్బా. సో దీన్ని మనం ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. And what I need to have, first I need to have a number of nodes that I need to handle. This time I'm making as nums. See, it's for me అది కొంచెం ఈజీగా ఉంటుంది లైక్ నేమింగ్ కన్వెన్షన్. సో దాట్ ఈస్ వాట్ ఐమ్ టేకింగ్. ఎన్ని తీసుకోవాలి, I just need to make k times because see the return thing I need to return as an array of linked node, లిస్ట్ నోడ్. ఓకే, అందులో ఒక్కొక్క దాంట్లో దాన్ని అడ్రస్ పెడదాం సో దట్ అది స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి. కూల్. So then first I need to know the size of that. So for that నాకేం కావాలి, మనకేం కావాలి. So note my temp points to head and while my temp dot next not equals to null. And of course you can take count any 0 పెట్టుకొని multiple ways, it's up to you. ప్రతిసారి నేను చెప్పి నువ్వు మల్టిపుల్ వేస్ ఉన్నాయని నాకు తెలుసురా బాబు అని అంటావు నువ్వు కూడా. ప్లస్ అండ్ విత్ దాట్ వి వర్ డన్. దెన్ వాట్ ఐ నీడ్ ఎగ్జాక్ట్ ఎన్ని ఉన్నాయి విచ్ మీన్స్ మై సైజ్ డివైడెడ్ బై కే అండ్ ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి విచ్ మీన్స్ సైజ్ మాడ్యులో కే. నౌ we were good to go. So what I need to make sure now, I just need to make sure I need to write a for loop where int equals to 0, I less than k and I plus plus on my temp not equals to null. Cool. We will see. ఎందుకు చూద్దాం, ఆల్రెడీ చూసాం కదా మనం. అండ్ యా, సో హెడ్ ని స్టార్టింగ్ లో అప్లై చేస్తున్నా and then the moment I have made that, I'll just simply insert at that particular place as my temp. Then I need to know how many times that I need to traverse. So for that traversing, can I take my exact place of extra, and you can handle this as ever, like whichever you felt better way. So usually I like to handle ternary. Then what I need to make sure now, I need to traverse till j equals to 1 less than the traverse times and then j plus plus. Cool. Then all I need to make sure is just moving my temp, and you can use while loop also, like that is also fine. Okay, so anything is fine. So now what I need to make sure, I have to point the next node. So to point out the next node where it will handle temp dot next, and then present on a temp dot next low, I'll just keep as null, and then temp will be next node. That's it. So then I can simply return my nums over here,
ఒకసారి ఇప్పుడు మనం రన్ చేద్దాము అండ్ డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ లైక్ ప్లస్ అండ్ మైనస్ వన్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే మనం దాన్ని ట్యాకిల్ చేద్దాము అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. చెప్పగానే ఎర్రర్ వచ్చింది. సి ఓకే, ఆల్ రైట్ మేబీ లైక్ చూద్దాము ఎక్కడ వచ్చిందో. ఆర్ ఇక్కడ నల్లు అంటున్నాడు. ఓ ఓ సి ఎక్స్ట్రా తీసుకుంటున్నాము, ఆ ఎక్స్ట్రా అసలు మనము ఏం చేస్తున్నాము, తగ్గియట్లేదు. సో దాట్ ఈస్ వేర్ కదా. సి లైక్ యా దాట్ ఈస్ ద థింగ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్లస్ మైనస్ థింగ్స్ యా ఆర్ సి మేబీ వీ కెన్ if in case నా హెడ్ నల్ అయితే, so that is what the thing we have miss along with that. So what I need to make, I'll simply need to return my nums. That's it. Extra edge cases like it's completely fine. Yeah, so మనం డైరెక్ట్ ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఓవరాల్ లాజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డోంట్ థింక్ అబౌట్ ద +1 అండ్ -1 థింగ్స్. ఆబ్వియస్ గా ఇక్కడ నువ్వు అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ టు హ్యాండిల్ దిస్ ప్రాబ్లమ్ యూ డోంట్ హ్యావ్ టు రైట్ దిస్ ఎక్స్ప్లిసిట్లీ మేబీ బికాస్ ఇక్కడ నేను ఎందుకు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, లైక్ ఐ మీన్ ఎందుకు ఇక్కడ నువ్వు దీన్ని హ్యాండిల్ చేయాలంటే బికాస్ ద రీజన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ బై మేకింగ్ temp.next as my assumption, బికాస్ నల్ అనేది లేకుండా ఇస్తాడు అంటే బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఇక్కడ null.next అనే వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో దాట్స్ వై ఐమ్ టేకింగ్. బట్ ఇన్ కేస్ నువ్వు temp.expulsion నల్ అనే కేసులో కౌంట్ చేస్తే యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ వన్. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. సి ఐఎమ్ గోనా షో దాట్ ఆల్సో. సి దాట్స్ వాట్ ఐమ్ సెయింగ్. నేను రాసిన కోడే నువ్వు రాయాలి అనే రూల్ అయితే లేదు. అండ్ మేబీ వన్ మోర్ టైమ్ ట్రైయింగ్ దిస్ వన్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీ ఆఫ్ ద థింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. సి it's up to you how you write the code. See, again it's proved. It's up to us how you understand the problem and accepted and beats 100%. So what was the time complexity for this problem? It's very simple. It's not that much difficult to even think about. ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఒక వన్ టైం ట్రావెల్స్ చేస్తున్నాను which leads n. That's it. And then constant and then best case let's say like forget about the case where it is less than n, think about the case where it is greater than n, or like where the case number of splits and grouping in unte, so it was running the k times and each of the thing, if you think this is the case where okay ఇది k times run అవుతుంది, ఇది లోపల traverse time run అవుతుంది, k into traverse time అంటే బాబు అట్లా వర్క్ అవ్వదు. స్టిల్ అలా అనుకుంటే నేను చేసిన డైమండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూడు, ఇది అలా వర్క్ అవ్వదు. ఇక్కడ ఏం చేస్తున్నాం ఇంటర్నల్ గా, అరే జస్ట్ ట్రావెల్స్ అవుతున్నా కట్ చేస్తున్నా just one time we were traversing. Two loops doesn't mean n square. ప్లీజ్ ఈ చిన్న మిస్టేక్ చేయొద్దు. ఇంటర్వ్యూలో ఇదంతా చెప్తాడు, ఈ ఒక్క చిన్న దాంతో వాడి మీద ఉన్న ఇంప్రెషన్ అంతా చెడగొట్టుకుంటాడు. సో దిస్ ఈస్ ఆల్సో n. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ బికాస్ ఆఫ్ n. And obviously the space complexity will be constant because of the reason he himself mentioned this array you need to return. So this is not the thing which we explicitly taken. This is what we need to take through implicitly to solve this problem. But to say big of n, but big of k, but to say big of 1. Okay. సో యాజ్ యూజువల్ గా అదే కోటి మనము పైథాన్ లో కూడా చూద్దాము. సి ఫస్ట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ సింప్లీ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఇట్ హ్యాస్ అండ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఎగ్జాక్ట్ అండ్ హౌ మెనీ ఎక్స్ట్రా దట్ ఐ నీడ్ టు ట్యాకిల్. Cool. And I'm returning, like I'm making sure the number of arrays that I need to return are the k groups, and then I'm starting from my first node. Then I'm just storing the first thing, and I'm taking how much part size that I need to make sure to keep in my array, or like to keep like traverse and split it up that part. Okay. And if in case of the greater than 0, I'll make sure that I'm making 1, and then till that point of time I'm gonna traverse. Once I get traverse, to not to lose the original data, I'm storing this one, the next part of head. Then I'm making the present time to not to make sure it connects to the next one. I'm making it as a null,
and then I'm making the next one as the current. For the next iteration ki present is the temporal card, I'm making so that one. That's it. We were making think this in an iterative way. And if in case ఏదైనా middle of the thing లో null వస్తే like notes అనేది లేకపోతే so we were having it as null. That's it. So ఒకసారి మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. ఓకే, and don't forget to make a comment if you like the video. And see, beats 100% and 0 milliseconds. So that's it for this video. Thank you.